నీవు నీ సొత్తు కాడు అంటాడు అక్కడ 7వ అధ్యాయము 23వ వచనంలో. ఆ సందర్భాన్ని చూసినప్పుడు ప్రభు చూడనమ్మా ఏమన్నాడు ఆయన. 23వ వచనం 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో, మీరు ఇల్లు పెట్టి కొనబడిన వారు కనుక మనుషులు, చూడండి, మనుషులను ఎలా ఉండకూడదు అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి ఆ మాట 1 కొరింథీ 7:23 అన్నాడు, మీరు ఇలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కావద్దు. స్తోత్రం చెప్పండి. ఎవరు దాసులు కాకూడదు? ఒకప్పుడు దాసులు అయ్యాను, ఒకప్పుడు దాసత్వంలో మనం అన్నాం. ఒకప్పుడు దాసత్వంలో ఉన్నా తెలుసంటారా? 434 సంవత్సరాలు ఇజ్రాయిల్ అంట అక్కడ ఐగుప్తులు బానిసత్వంలో ఉండిపోయారంట, మగ్గిపోయారంట దాసత్వంలో. స్తోత్రం చెప్పండి. మరి దేవుడు ఆ దాసత్వం అనే కాడిని విరగొట్టాడంట. ఎలాగ విరగొట్టాడంటే ఆయన యొక్క మరణము ద్వారా. స్తోత్రం చెప్పండి. ఆ సందర్భాన్ని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఈ మాటను చూసుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే ఏ విధముగా అయినా ఆ యొక్క ఆ కాడిని విరగొట్టాడని దాని కొరకు మనం చూద్దామా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము చూడండి. ఆ మాటను మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు చెలిపిస్తున్న మాటను, ఆ దాసత్వం అనే కాడిని ఆయన విర్రగొట్టి ఉన్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనము ఆ సందర్భాన్ని చూద్దాం. చూడండి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఆ మాటను చూద్దాం. చూడండి 13వ వచనం 12వ వచనం కానించా, లేదంటే ఆ సందర్భాన్ని ఆయన ఉభయులను ఏ విధముగానంటే ఐక్యపరిచాడని దాన్ని కొట్టివేసాడని 14వ వచనం కానించి చూడండి. ఆయన చూడండి, మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత ఆ మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను అంటే ఏం చేసాడంటే ఏకము చేసిను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ గోడ పడగొట్టేసాడంట? అందుకే మీరు ఇలువ పెట్టి కొనబడిన వారు గనుకను మీరు ఎలా ఉండమన్నాడు ఆయన. మనం ఇంకా ఎలా ఉండకూడదంటే మనుషులకి ఇంకా దాసులుగా మనము ఉండకూడదు. లోకం వైపు తిరిగిన వారముగా ఉండకూడదు. దేవునికి మహిమకరముగా మనము ఉండాలన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. అందుకే మొదటి కొరింథీ పత్రికలో ఆయన అంటున్న మాట ఏంటంటే, ప్రభు సెలవిస్తున్న మాట 19వ వచనంలో ఏమన్నాడు చూడండి. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి. హల్లెలూయా. ఏ దేహము? ఈ శరీరము, ఈ దేహము. చెప్పండి. దేవుని వలన అంటే మనకి అనుగ్రహించబడింది. ఎవరు? అవే ఆయన మనకి శరీరాన్ని అనుగ్రహించడం ఏంటి? స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. సరిగ్గా ఏంటండి? స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమేంటి? అక్కడ బైబిల్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఆ మాట. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినని మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? స్తోత్రం చెప్పండి. మీరు మీ సొత్తు కాదు. దేవుడు అంటే ఈ దేహమును మనకి దగ్గర నేను మా ఆవిడగా నేను సేవకు పిలవబడి 2005 అంటే 25 సంవత్సరాలు అవుతుంది. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన
జీవితం ఎప్పుడు మాజిపోయింది. ఇది మరలా దేవుడు నాకు ఈ దేహాన్ని ప్రాణాన్ని ఇలా చూడాలి. ఈ దేహాన్ని ప్రాణాన్ని నా భార్య కూడా ఇలా గట్టి పంజరం అయిపోయి దగ్గు, రంప, ఆవేశం, భయంకరమైన రోగం అంట, భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నామట. అసలు బ్రతికలేదు అనుకున్నాం. మాకు మరలా మా జీవితాల్ని పునరుద్ధరింపజేసి మరలా మమ్మల్ని ఏం చేసాడు తెలుసా? మనల్ని ఇలా పునరుద్ధరింపజేసి మమ్మల్ని ఇలాగ నిలబెట్టాడు అనమాట. ఈ దేహం ఎవరిచ్చారంటే ఆయనే మరలా మాకు ఈ దేహమును మాకు అనుగ్రహించాడు అనమాట. స్తోత్రం చెప్పండి. అది పొందుకున్న వాళ్ళు చెప్తారు, పొందుకోగలిగిన వారు చెప్తారు అన్నమాట. నేను ఎప్పుడైతే మరణ పడకకు అప్పగించబడ్డామో అప్పుడే మేము మా జీవితాలు ముగిసిపోని, కానీ మరలా మేము బ్రతకడానికి కారణాలు తెలుసు. రోమపత్రిక చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఈ బ్రతుకు మరలా, ఈ శరీరం మనగా, ఈ దేహము మరలా ఆయన వలన మాకు అనుగ్రహించబడదు. క్రీస్తు మృతి పొంది తిరిగి మరలా ఎలాగైతే బ్రతికి తండ్రి దగ్గర సజీవుడిగా ఉన్నాడో, ఆయనలోకి ఎవరైతే బాప్తిసం పొందుకుని రక్షింపబడి ఉన్నారో, ఆయన మరణములో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయనతో పాటు సజీవులై ఉండురంట. స్తోత్రం చెప్పండి. చదవడం మాట రోమపత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు బైబిల్ గ్రంథాన్ని చదివితే మనకు అర్థమవుతున్నది. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరమును క్రీస్తును ధరించుకుని ఉన్నామంట. నీవు నీ సొత్తు కాదు, నిన్ను ఇలువ పెట్టి కొనుక్కున్నానన్నాడు ప్రభువు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే చూడండి, ఆ మాట ఇలువ పెట్టి ఎలా కొనుక్కున్నాడు ఆ మాటని? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో, ఇలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరిచే వారముగా మనము ఉండాలి. స్తోత్రం చెప్పండి. అదే సందర్భాన్ని యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుండి మనం చూస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఇలువ పెట్టి కొనబడిన వారు ఆయన ఇలువైన రక్తములోనంట, ఆయన ఇలువైన రక్తము ద్వారా గనంట మనల్ని ఆయన కొనుక్కున్నాడంట. అందుకైనా మాట అంటున్నాడు చూడండి, యోహాను సువార్త 6:53 నుంచి ఒక మాట చూసుకుని ముగించేసుకుందాం, సమయం అవుతుంది కనుక. చూడండి.